పుష్కరాల సందర్భంలో మరి ముందుకు నడవాలని తలంపుతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్ని అవరోధాలు కలిగించినా ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజా సంక్షేమం గురించి, అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రోజు భక్తులకు ఏ విధంగానైతే ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామో అదే విధమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ఈ సందర్భంలో మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మన కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం పునరాభివృద్ధి పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు 20వ తారీఖు నాడు భూమి పూజ కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి నిజామాబాద్ లో మొదలయ్యే ఈ కార్యక్రమం గోదావరి పుష్కరాలు అక్కడి నుంచి మొదలుకొని గోదావరి పరిహారిక ప్రాంతంలో ఘాట్ల నిర్మాణం చేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వచ్చే సంవత్సరంలో పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని 1000 కోట్ల రూపాయల నిధులతో మొత్తం యావత్ తెలంగాణలో పనులు మొదలు పెడతా ఉన్నాం. ఈ సందర్భంలో మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి గారికి, మా ప్రాంత ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు దేవాదాయ శాఖకు సంబంధించి భక్తులందరి సహకారంతో విజయవంతంగా ఆనాడు సంవత్సరం క్రితం 12 రోజులు విజయవంతంగా నడిపించి ఈ 12 రోజులు కూడా మరి భక్తులందరూ కూడా సహకారం చేశారు. ట్రాఫిక్ విషయంలో కానీ, ఈరోజు గుడిలో కానీ, గుడి బయట కానీ అందరి సహకారంతో ప్రత్యేకంగా వివిధ డిపార్ట్మెంట్ వేదికపై ఉన్న రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికార సిబ్బంది, పోలీసు, అదేవిధంగా ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్, ఫైలు, మరి అనేక డిపార్ట్మెంట్లు ఈరోజు మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించి, R&B డిపార్ట్మెంట్ కు సంబంధించి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి వీరందరూ కూడా వారి పూర్తి స్థాయిలో సహకారం చేస్తూ పంచాయతీరాజ్ కు సంబంధించిన శానిటేషన్ విభాగం కూడా ఈరోజు జిల్లా యంత్రాంగంతో పాటు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసిన వెంటనే విజయవంతంగా ఈ రోజు ముగించుకోబోతా ఉన్నాం. వారందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో మరి వారితో పాటు పూర్తి స్థాయిలో సహకారం అందించి జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు అందించిన ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా రేపు గోదావరి పుష్కరాల సందర్భంలో మరి ముందుకు నడవాలని తలంపుతో ముందుకు వెళ్తాం. మన తెలంగాణ ప్రభుత్వం మరి దేవాలయ పునరాభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకమైన ఆలోచనతో మరి భక్తులందరికీ కోరిన విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కటే దేవాలయం గురించి కాదు, అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో పోతా ఉన్నారు. చెప్తా ఉన్నాం, ఈ దేవాలయాలు అభివృద్ధి చెందాలి. దేవాలయాలకు సంబంధించిన ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టియకుండా చూసే బాధ్యతలో ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడ కూడా దేవాలయానికి సంబంధించిన ఒక్క రూపాయి ఎక్కడైనా అవినీతి జరిగితే మరి దానికి ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు భగవంతుడు ఉన్నాడు అక్కడ. ఆ భగవంతుడు ఆ విధమైన నీచమైన మాటలు మాట్లాడిన వారికి ఆ భగవంతుడే చూస్తాడు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఖచ్చితంగా భక్తుడిగా నేను చెప్తా ఉన్నా, అందరు వేదికపై ఉన్న భక్తులందరూ కూడా ఉన్నారు. నీతి నియమంతో, ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి కార్యక్రమం చేసి వేలాది మంది భక్తులకు సంబంధించిన సౌకర్యాన్ని నెలకొల్పి రేపు రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవడమే మా ఆలోచన. అడ్డుకుల్ల వేస్తే ఆ భగవంతుడు తప్పకుండా మాకు ఏ విధమైన ఆశీస్సులు మాకు కలుపుతున్నారో, ఏ విధమైన ఆశీస్సులు ఇంకోరిపై పలుకుతా ఉన్నారో ప్రత్యక్షంగా కూడా కనబడతా ఉన్నారు. నేను ఈరోజు మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను, మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు, ఇలాంటి ఆరతిని మీరు అందరూ కూడా వీక్షించాలంటే కాశీకి పోవాలి. కాశీకి పోతే ఇలాంటి మరి ఆరతిని మీరు చూస్తారు. ఈరోజు
కాశీ నుంచి వీరందరినీ తీసుకొచ్చాం బ్రాహ్మణోత్తములు. ఈరోజు మీ అందరికీ మంచి జరగాలని వారిచ్చే ఆరతి భాగంలో మీరు చూస్తారు. మీకు అందరికీ మంచి జరగాలని, మనమందరం కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారి ఆరతిని మరి ప్రతి రోజు సాయంకాలం పూట 12 రోజులు, ఇప్పుడు గత సంవత్సరం కూడా 12 రోజులు, అదేవిధంగా మా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అర్చక సోదరులు పెద్దలందరూ కూడా ప్రతిరోజు కూడా ఇదే విధమైన ఆరతిని మరి వారు నేర్చుకుని ఆరతించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు. శ్రీ కాళేశ్వరాయ నమః. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని మరి కోర్టు సెలవు తీసుకుంటామన్నా. జై హింద్.